దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రాసిక్యూషను ఈ వ్యవస్థ రన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకంతా తెలుసు, ఎప్పుడు ఈ పిటిషన్ వేసాం, వాళ్ళ కస్టడీకి కావాలి, అర్జెంటుగా కావాలో వాళ్ళు వేసిన పిటిషన్ సుమారుగా 2 నెలల అయింది అనుకుంటా. ఒక పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు, రెండో పిటిషన్ వేశారు, అర్జెంటుగా పోలీస్ కస్టడీ కావాలన్నారు. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్కి వస్తున్నానో పలాయన చిత్తగిస్తున్నారు వాళ్ళు. ఇంతకన్నా దౌర్భాగ్యం రాష్ట్రంలో ఉంటుందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు పిటిషన్ వేసుకొని మీరు మొక్క చాట్ అయ్యడం ఎందుకు? మీకు అందరూ తెలుసు ఎన్నిసార్లు వచ్చాం ఆర్గ్యుమెంట్కి రెడీ అయినాం. సో ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఒకవేళ ఆ బెయిల్ అప్లికేషన్లో కూడా కౌంటర్ వేయలేదు. నెలకు సుమారు 11వ తేదీ 20 రోజుల నుంచి ఆ బెయిల్ పిటిషన్లో కూడా కౌంటర్ వేయలేదంటే ఇది దౌర్భాగ్యం అని చెప్పాల్సి వస్తుంది ఈ ప్రాసిక్యూషన్. ఇన్నిసార్లు నేను ఆర్గ్యుమెంట్కి వస్తే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అని చెప్పి ఇది రాకుండా పోవడం చాలా దుర్మార్గం. మార్నింగ్ రెడీ చెప్పారు, మొన్న రెడీ చెప్పారు, అంతకుముందు రోజు రెడీ చెప్పారు, మధ్యాహ్నం ఏమో పాస్ ఓవర్ అన్నారు, ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం, దౌర్భాగ్యం. ఎందుకంటే ఈ గేమ్ ఏంటంటే బెయిల్ అప్లికేషన్ హీరింగ్ వచ్చిందాక ఇది తెగ్గకూడదు వాళ్ళకి. అదే ఉంటే ఈ సాకు చూపించడానికి ఇది ఒక స్ట్రాటజీ. కానీ ఒకటి దేనికి అదే. సో రేపు బెయిల్ ఆర్గ్యుమెంట్లు ఉంది, ఖచ్చితంగా మా ప్రయత్నం అంటూ మేము చేస్తాం. అలా మాట చాలు గురు, మరి రోడ్ బ్లాక్ అయిపోయింది. 3 గంటలకి వెలగపూడి సెక్రటేరియట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జవహర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ డెలిగేషన్ కలవటం జరిగింది. దిస్ ఈజ్ ది ఫోటోగ్రాఫ్. తెలుగుదేశం పార్టీ డెలిగేషన్ జవహర్ రెడ్డి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి సెక్రటేరియట్లో కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. దిస్ ఈజ్ ది రిప్రజెంటేషన్. ఆయన అక్నాలజ్మెంట్ అదంతా ఇచ్చారు. దిస్ ఈజ్ ది రిప్రజెంటేషన్. ఏమిటి రిప్రజెంటేషన్? దేని గురించి? శ్రీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మోనార్క్ అడ్వకేట్, ఆయన ఏఐజీగా ఉన్నారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నారు. కావాలని మనకు పనికొస్తాడని, ముఖ్యంగా తనకు పనికొస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా నియామకం చేశారని, తాను ఏం చెబితే అది చేస్తారని, తన చెప్పు చేతుల్లో ఉంటాడని, తన బొమ్మ అంటే బొమ్మ అంటాడని, తాను తిమ్మి అంటే తిమ్మి అంటాడన్న నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏఏజీగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని నియమించారు. కానీ ఆయన అదొక గౌరవప్రదమైన పొజిషన్. జనరల్గా ప్రతి స్టేట్కి అడ్వకేట్ జనరల్ మాత్రమే ఉంటారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా లేదు. కానీ అప్పుడప్పుడు పెట్టుకుంటున్నారు, వాక్ ఎక్కువైందని కానీ ఇది కానీ కొన్ని కారణాల వల్ల. కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని పెట్టిన కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక లక్ష్యం, టార్గెట్ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు కంకాక్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద దొంగ కేసులు, తప్పుడు కేసులు, సాక్ష్యాలు లేని కేసులు కూడా సాక్ష్యాలు సృష్టించి పెట్టాలి అనే లక్ష్యంతో ఈయన ఏఐజీగా నియమించడం జరిగిందని చెప్పి మేము అంటున్నాం. ఆయన ప్రతి కదలిక అలాగే ఉంది. అసలు ఏజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు ఆయన ఇటువంటి వాటిలో పట్టించుకోవట్లేదు. ఆయన ఎప్పుడు కూడా అతిగా వ్యవహరించలేదు. తన పరిధిలో చట్టం తనకిచ్చిన ఆ ఫెర్ఫరీలోనే ఆయన యాక్ట్ చేశాడు.
చట్టాన్ని దాటి బయటకు రమ్మంటే నో సార్, దట్ ఈస్ నాట్ మై డ్యూటీ అన్నారు. చంద్రబాబు గారి మీద దొంగ కేసు పెట్టాలంటే ఐఎమ్ సారీ, దట్ ఈస్ నాట్ మై డ్యూటీ అన్న. దొంగ సాక్ష్యాలు సృష్టించండి అంటే ఐఎమ్ సారీ, ఐ డోంట్ డూ ఇట్. అప్పుడు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి ప్రాధాన్యత పెరిగింది, ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. ఆయన్ని అసలు ఏజీని శ్రీరామ్ గారిని పక్కన పెట్టి ఇతన్నే వాడుకోవటం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతగా యాక్ట్ చేస్తున్నాడు, ఎంతగా వాడబడుతున్నాడు, మాట రాయాలి ప్రెస్లు, ఎంతగా వాడబడుతున్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అంటే తెలంగాణ అంటాం నీ బాంఛం దొర అంటారు, అంటే కాళ్ళ దగ్గర పడి ఉంటారు చూడు. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారితో నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను అనే స్థాయి వరకు ఆయన దిగజారిపోయాడని చెప్పడానికి కొంచెం బాధ తప్త హృదయంతో చెబుతూ ఉన్నాను నేను. ఎందుకంటే నేను కూడా అడ్వకేట్గా ఉన్నా, ప్రాక్టీస్ చేయకపోయినా ఐఎమ్ ఆల్సో అన్ అడ్వకేట్ నౌ. అతను చంద్రబాబు నాయుడు గారిని జనం దృష్టిలో పలచన చేయాలని, చంద్రబాబు నాయుడు గారిని ఒక ముద్దాయిగా సృష్టించాలని, తప్పు చేశాడని జనం మస్తిష్కంలోకి ఎక్కించాలని ఎంతో తాపత్రయపడుతున్నాడు. కుప్పిగంతులు వేస్తున్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, నృత్యం చేస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. ఆయన అంత చేయవలసిన అవసరం లేదు. యాజ్ ఏజీఆర్ ఏఐజీ అంత నృత్యం చేయవలసిన అవసరం లేదు, నాట్యం చేయవలసిన అవసరం, కానీ ఇతను చేస్తున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడాలి. అందుకోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అతను చేసిన నృత్యం, అతను చేసిన నాట్యం ఎడ్యుకేటెడ్ ఎలైట్కి, న్యాయశాస్త్రం తెలిసిన వాళ్ళకి, న్యాయశాస్త్ర కోవిదులకి, రాజకీయ నాయకులకి, పెద్దలకి అందరికీ అర్థమైంది ఎందుకు ఇంత యాక్ట్ చేస్తున్నాడంటే అన్న కళ్ళలో ఆనందం. అన్న ఎవరంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రెస్ మీట్ పెడతాడు ఆయన. జనరల్గా ప్రెస్ మీట్లో ఏఐజీ మాట్లాడరు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మాట్లాడతాడు, రాజకీయ నాయకులు మాట్లాడతారు. బట్ ఇతను బరి తెగించి తన పరిధి దాటి ప్రెస్ మీట్ పెడతాడు సంజయ్ గారితో కూర్చొని. ఎక్కడ పెడితే పెట్టాడు, హైదరాబాద్ వెళ్తాడు, అక్కడ వెళ్తాడు. అంటే చంద్రబాబు గారిని అన్పాపులర్ చేసే ప్రక్రియలో భాగం ఇది. హైదరాబాద్ వెళ్ళాం సార్, అక్కడ కూడా చంద్రబాబు గారిని బదనాం చేశాం సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం కనపడుతుంది, అది ఇతను సంతోషపడతాడు. అంతకాకుండా ఇంకా బరి తెగించి ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా ప్రెస్ పెట్టవలసిన అవసరం లేదు. తర్వాత ఆయనకి చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సునిశ్చితంగా పరిశీలించి రెండు వైపుల వాదాలు విన్న తర్వాత బెయిల్ ఇస్తే ఆ జడ్జి గారి మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేశారు, ఏకవచన ప్రయోగం చేశారు. ఆ లోపలేమో మిలాడ్ అంటారు, బయటకు వచ్చి అతను ఇతను ఇక ఏంటి వాడు వీడని అనలేదు, అంత పని చేశాడు అతను. నువ్వు తీర్పులో తప్పుంటే అప్పీల్ చేసుకో, సుప్రీంకోర్టుకి వెళ్ళవు. జడ్జి గారిని కించపరిచేటట్లుగా, న్యాయస్థానాలని కించపరిచేటట్లుగా మాట్లాడాడు ఆయన బరి తెగించి. తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి వెళ్ళొచ్చు. నీకే పని డ్రాఫ్ట్ తయారు చేస్తావు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఇస్తావు, అతను వెళ్తాడు. మేము పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసాం, మాకు తెలుసు అది. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆ ఫైల్ తీసుకొని వెళ్తారు, అక్కడ ఫైల్ చేస్తారు. లేదా ఎవరో జూనియర్ ఏపీపో జీపో ఎవరో ఫాలో అవుతారు. బట్ నాట్ లైక్ మీకు ఏకైక లక్ష్యం టార్గెట్ చంద్రబాబు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడాలి. ఢిల్లీలో అక్కడ మాట్లాడతాడు, ఎంతో తేలిగ్గా మాట్లాడతాడు. అతను ఆ రోజున ప్రెస్ పెట్టి ఇతనే అడ్రస్ చేసి ఎంతో తేలిగ్గా న్యాయ వ్యవస్థను కించపరిచేటట్లు, న్యాయమూర్తిని కించపరిచేటట్లు, ఒక సీనియర్ పొలిటీషియన్ని వ్యక్తిగతంగా టచ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా, నోటికి వచ్చినట్టుగా, ఏదో మాటల మాంత్రికుల్లాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. దట్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. కోర్టు కంటెంప్ట్ చేసినట్లు లెక్క, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. అందుకే ఈ రోజున మేము జవహర్ రెడ్డి గారిని కలిసాం. జవహర్ రెడ్డి గారిని ఎందుకు కలిసాం? ఈ అడ్వకేట్ జనరల్ ఏఐజీ అపాయింటింగ్ అథారిటీ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్.
గవర్నమెంట్ అంటే చీఫ్ సెక్రటరీ. మీరు అపాయింట్ చేశారు కనుక ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని, అతని మీద చర్యలు తీసుకోండి. ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేయండి, ఏఐజీగా తొలగించండి, అతని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మూవ్ చేయండి. జడ్జి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు, న్యాయస్థానాలను కించపరిచే రీతిగా మాట్లాడాడు, తన బాధ్యతల పరిధిని దాటి మాట్లాడాడు, చంద్రబాబు గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడాడు. వీటన్నిటిని బట్టి అతను ఒక్కరోజు కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా కొనసాగే నైతిక హక్కు లేదు కనుక, మీరు అపాయింటింగ్ అథారిటీ కనుక అతన్ని వెంటనే ఆ పదవి నుంచి తొలగించండి, సస్పెండ్ చేయండి, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ప్రొసీడింగ్స్ అతని మీద హైకోర్టులో ప్రవేశపెట్టండి అని చెప్పి కోరటం జరిగింది. ఆయన నవ్వుతూ అన్నారు, మీరు వేసుకోవచ్చు, మేము ఎటు వేస్తాం, మేము వదిలేది లేదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే ఆ నాట్యగాన్ని, ఆ నర్తకుణ్ణి వదిలేది లేదు. అతను ఏజీగా పనిచేయమంటే ఇంకేదో పనులు చేస్తున్నాడు అతన్ని తప్పకుండా మేము కంటెంప్ట్ మూవ్ చేస్తాం. కానీ అఫీషియల్గా మీరు అపాయింటింగ్ అథారిటీ కనుక యాజ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు మూవ్ చేయండి కంటెంప్ట్ కోర్ట్, అతన్ని ఇమ్మీడియట్గా తొలగించండి, అవసరమైతే సస్పెండ్ చేయండి అని కోరటం జరిగింది. థ్యాంక్ యూ ఎవరిబడి. అధికారులు కూడా చివరగా చిన్న సూచన అనుకుంటారా, హెచ్చరిక అనుకుంటారా, ఏమనుకుంటారో మీరు, మితి మీరి పరిధి దాటి వ్యవహరించకండి. ప్రతి అధికారికి అటెండర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా మీ పరిధులు ఉన్నాయి. చట్టం మీకు పరిధులు గీసింది, ఇది దాటి వెళ్ళకూడదని. ఆ గీచిన పరిధులు దాటి వెళితే ఎవరిని ఉపేక్షించేది లేదు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వం. అది వచ్చిన తర్వాత 3, 4 నెలలు, 5 నెలల్లో కొత్త ప్రభుత్వం వస్తుంది కనుక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కనుక, ఈ రకంగా పరిధులు దాటి నృత్యం చేసిన, నాట్యం చేసిన ఎవరిని వదిలేది లేదు కనుక అధికారులందరూ కూడా తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్, యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ ప్లీజ్. ఏ ఫోటో? ఓకే. Yes, this is the photograph.